అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు, మీ కుటుంబాలు, బిడ్డలు అంతా క్షేమంగా ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడి నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి మనల్ని నిరంతరము మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు కదండి. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఎల్లప్పుడూ. కాబట్టి మనం ఈరోజు దేవుని వాగ్దానం కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 6వ వచనంలో, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వాగ్దానం అండి. ఈరోజు చూడండి, దేవుడు దావీదును నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. దేవుడు దావీదును నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు ఆయన్ను నియమించినంట దేవుడు. మరి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించినట్లు మనం చూస్తున్నామండి. అది నిత్యము ఆశీర్వాదకరంగా, నిత్యము అతని తరము, అతని బిడ్డల తరము మరి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుడు మరి దావీదును ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసినట్లు చూడండి, ఉత్సాహపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా చూడండి, మరి ఆదికాండంలో 39:5 వచనంలో కూడా చూడండి, యోసేపును దేవుడు మరి ఆశీర్వాదకరంగా ఉండినట్లు యోసేపు మరి చూడండి 39:5లో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని చూడండి, విచారణకర్తగా నియమించి ఉన్నాడు యోసేపుని. అది మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము చూడండి, ఆ యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించిన యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్త మీదను ఉండెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోసేపును విచారణకర్తగా ఒక అధికారి ఇంటిపైన నియమించినట్లు మనం చూస్తున్నాం. యోసేపు మరి నిత్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లు యోసేపును నియమించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా యోసేపును బట్టి అతని యొక్క మరి అధికారి యొక్క కుటుంబాన్ని దీవించినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మరి ఇంకొక వచనం కూడా మనం చూసుకుందాం. మరి 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతినిగా నియమించి తిని. చూడండి, నియమించాడు. జనుల మీద అధిపతినిగా నియమించినట్లు దావీదును చూడండి నిత్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా అధిపతిగా ఉన్నట్లు ఆయన నియమించినాడు దావీదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిత్యము ఆయన నియమించినంటే నిత్యము ఆశీర్వాదకరంగానే ఉంటావు. కాబట్టి దేవుడు ప్రజలందరినీ మనల్ని చూడండి, ఒకవేళ నువ్వు దావీదు ఫస్ట్ ఎలాగ ఉన్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెల కాపురిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నిన్ను నియమించబో కాలం వస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది వచ్చే అన్నది. దేవుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించి ప్రజల పైన నిన్ను అధికారినిగా నియమించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక భయపడకు, నా పరిస్థితి ఇంతేనా, నా గతి ఇంతేనా, మరి ఎన్నటికీ నేను ఇదే పని చేసుకొని బ్రతకాలని ఆశ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నియమించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూడండి 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూడండి, చక్కగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దావీదు అనంతరము అతని కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఆశీర్వాదకరంగా నియమించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట.
1:9 చూడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9 దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు నాకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, నేల ధూళి ఎంత, చూడండి, మనిషినైన నన్ను మరి జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దావీదుతో దేవుడు వాగ్దానం చేసినాడు కదా, నీ అనంతరం, నీ తర్వాత నీ కుమారుని కూడా నేను ఆశీర్వదించబోతున్నాను, జనములపైన అధికారినిగా నియమించబోతున్నానని చెప్పినాడు. అదే ప్రకారము సొలొమోను కూడా మేము దీవించి ఆశీర్వదించినట్లు, జనములపైన ఆయన్ని అధికారినిగా నియమించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు ఈ వాగ్దానం చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చి నిన్ను గొప్ప అధికారినిగా చేయబోతున్నాడు. నిన్ను జనములపైన ఒక గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా, రాజుగా, అధికారినిగా నియమించబోతున్నాడు. నువ్వు భయపడకు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్ర వందనాలు. వాగ్దానాన్ని దీవించి ఆశీర్వించి ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ప్రభువా బానిసత్వం విడిపించి జనాలపైన అధికారినిగా, రాజుగా నువ్వు నియమించిన మా బిడ్డలు నాయన ప్రభా, మా సేవకుల్ని, మా పితరుల్ని, అలాగే మా ప్రతి ఒక్క జీవితంలో కూడా నాయన గొప్ప వ్యక్తులుగా ప్రతి ఒక్క బిడ్డని తీర్చిదిద్ది ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్.